హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ పోరగాళ్ళు. ఇలా ముచ్చడు ఏంటంటే మేమైతే ఇక రామలవారి తీర్థం సందర్భంగా తుపాకులు కూడా అయితే వచ్చినాం. తుపాకులు ఎందుకు వచ్చినాం అంటే ఇగో నందిగాని దోస్తు చారిగాడు ఈయన దగ్గరికి వచ్చినాం. పోయేసరికి గుడి దగ్గర పులిహోర కలుపుతాడు మనోడు. పులిహోర ప్యాకెట్లు ప్యాకింగ్ చేస్తాడు. సో మరి ఆడ అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటే పక్కన తులసిడు అన్న తునికెళ్ళి కూర్చుందాం బాగా అనేసరికి టచ్ చేసినాం. ఇగో తులసిడికి వచ్చినాం. సుమన్ గాడు నందగాడు రే ఏమున్నాయట. మరి ఇప్పుడు చారుగాడు ఏం చేస్తాడంటే చెట్టు ఎక్కుతాడు మన కోసం. ఎక్కువ చెట్టు ఎక్కువ ఇదే చెట్టు ఫ్రెండ్స్. బొచ్చడి కాయలున్నాయి. దోస్తులు చూస్తారు కదా ఇదే తుని చెట్టుకు చూడండి. కాయలు అయితే కొద్ది కాయలు కావు, బొచ్చడి కాయలున్నాయి. కాయలు అదే తునిక్కాయలు తునికి పనులు గవే ఉన్నాయి మొత్తం. చారిగాడరే చారి అగో గిలు కొయ్యి ఎట్లా అరే గిట్ల కొట్టుకుంటాలేంట్రా బాబు. గదే గిట్లుండద్దురా. మా తీరులో ఆడు ఆన్ టైపు విలన్ టైపు ఎవరికి దక్కద్దు. ఎక్కువ మరి చెట్టు ఎక్కువ చెట్టు ఎవరు ఎక్కే నాకు సంబంధం. నాకు అయితే కాయలు కావాలి, తునికి పనులు కావాలి. ఇది ఏం కొట్టాలి ఏం చేద్దాం మరి కొట్టు ఇవన్నీ కాలు నువ్వు బండున్నాడు చారిగాడు కానీ కర్ర కూడా లేపుతాడు. అంగుద్ది అబ్బా వచ్చిండవా అయితే అంది ఇసురుండ్రా ఏరుకొని పోదాం. రేపు బండ పట్టిండ్రు పడ్డది. దోస్తులు చూసిరుగా మంచి నిగనిగలు ఆడే తురికి పండు దొరికింది మాకైతే. ఇగో కొట్టుండ్రా మందగా వేసిండు. కొడితే ఏం మండతారు సందు నుంచి పోయింది ఇట్లా టాలెంట్ అంటే అదే ఫ్రీ పడ్డాయి పచ్చి కాయలు పడ్డాయి గట్టు పడ్డది. ఇగ్గో ఈ తునికి పళ్ళ కోసం అయితే సుమన్ గారు సాధన చేస్తాడు. చూడు సగం ఎక్కిండు పోరాడు. జాతర మొత్తం నిమించబోతారు సుమన్. నీ ఇష్టం ఇక పక్కన పోదు నిమించబోతుంది. మండల్లో సోదరా ఎందుకు సోదరా ఇవన్నీ నీకోసం ఎరైనా అవుతుంది సొరైనా ముందు సెట్ ఎక్కువ నువ్వైతే ముందు సెట్ ఎక్కువ చాలు మీద పడుతుంది కొట్రా అనే లే అన్నయ్య. అరే నువ్వు కూడా ఎట్లా పోతానే ఏందిరా అదేం తగలకుండా పడ్డదిరా ఏరుకున్నాడండి. జై సరే ఒక గల్లా పడ్డ కాయ ఒకటి. దోస్తులు ఇంక పండుగ దొరికింది ఒకటి బాగున్నాయి. ఎట్లా సుమన్ కాయలు ఎట్లున్నాయి? తీయున్నాయి చూపిటా బాగా కాలేరు నువ్వు. తీర్థాలు అమ్మడే బాడకాయలు ఏరుతాను ఏం చేస్తావు ఇవన్నీ. జాతరలా గంప పెట్టుకున్నాం. అది కాయ 10 రూపాయలకు 10 కాయలు రూపాయికి కాయ కాయలు చూపెట్టరా దోస్తులు. మొత్తానికి గిన్నెకాయలు రాకారా భయం అయితే అది ఎట్టి చుడతా అండు ఎడబడతాను. ఇక్కడ కాయ పడ్డది ఇటు వచ్చింది. రెండు పడ్డాయిరా నాకు ఒకటి దొరికిందిరా. ఇంతకుముందు చారిటీ షాప్ అంట కెమెరా పక్కన పడ్డది ఎంతున్నది జస్ట్ మిస్.
ఇగో అన్ని గత్తగా పచ్చికాయలు కొట్టుడు కానీ ఒక్కరు కూడా బ్రో నీకు కొట్టు అలవాటు బ్రో, కొట్టు బ్రో. నాకు చెప్తే ఎట్లా చెప్పు, నాకు అలవాటు లేదు. కొట్టింది కూడా అలవాట కొట్టితే అందుకే కాయలు రాగండి ఇట్లా పడ్డాయి బండి మీద పడుతుంది కాయలు కంప్లీట్ టంగు అని పడ్డాయి. మస్తు పడ్డాయిరా 5-6 కాయలు పడ్డాయి. దోస్తులు మొత్తానికి అయితే తునికి వాళ్ళు బాగానే కోసుకున్నాం. ఇక సుమన్ గడితే అన్ని బైక్లో పెట్టిండి. ఏ చూపిరా అగో కవర్ అయితే నిండిపోయింది. డేరింగ్ బిజినెస్ డైరింగ్ కూర్చుని అయిపోతుంది. అంటే నువ్వు 4 వేసి 50 దొబ్బుతారు కాయలు. అది అందులో చెప్పేది అన్ని కలిపేస్తా. అబ్బా ఇది అన్ని నింపుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఏడిస్తారా ఒత్తిడి ఎటు ఇంకుంటే మాట ఏమైనా మొత్తం చెప్తాను అది ఇంటికాడ ఇస్తారా ఆడు మనకి తింటే ఆయనకి వద్దురా చార్యానికి ఏం వద్దు. మట్టుకున్నాడు మట్టుకున్నాడు వాళ్ళను అనేసరికి. దోస్తులు మొత్తానికి అయితే ఒక అర్ధగంట కష్టపడ్డాం. ఎండ అయితే ఘోరంగా కొడతా అందుకే మేమైతే ఇక రాళ్ళ తీర్థానికి అయితే వెళ్తాం. జాతర కూడా జరుగుతుంది అక్కడ. ఓకే మరి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. లోకల్ కూరగాయలు తినడం జరిగింది ఈ ఇయర్ లో ఫస్ట్ టైం ఈయన వల్ల నిజంగా చెప్పాలంటే ఉపయోగం దేశం మీద అదే పెద్ద ఉపకారం ఇది. ఉపయోగం చిన్న వాడు వాడలేదురా, ఉపకారం అనే పెద్ద పెద్ద వర్డ్స్ చేయాలి. వీడు ఏమన్నా అంటే పెద్ద చెప్తాడు. ఇప్పుడే ఏమన్నాడు ఈ వచ్చే ఊరేదా అంటే కాలేజ్ రా అని చెప్పిండు. ముక్కుడు రేడు ఉన్నది కాలేజ్ రే ఉన్నది. మళ్ళీ తెలంగాణకి ఏపీ గేడు ఉన్నదో ఏపీనే చెప్తాడు వాడు. అట్లుంటే చారుగా అంటుంది బందోబస్తున్నాడు. ఇదేమంటారు తెలుసా, ఇక్కడ దొరికిన సరికి ఆంధ్రలో ఇక్కడ దొరుకుతుంది అట. తెలంగాణ పోయింది కొత్త సరుకు తిని బాగా. ఓకే మరి ఇక చాలా పని స్టార్ట్ చేయపోరు ఇక వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్.